ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త హెచ్డిఎఫ్సి కావచ్చు, అదేవిధంగా ఎస్బీఐ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఇక ఇతర బ్యాంకులు కలిగి ఉన్న వారికి ముఖ్యంగా ఇంత కనుక ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ఛార్జీలు అనేది కట్ అవుతున్నాయి అన్నమాట. సో ఎంత మొత్తంలో ఛార్జీలు మరి వసూలు చేస్తున్నారు, ఏది ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వివరాలు చివరి వరకు చూడండి. తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇతర బ్యాంకులకు సంబంధించి ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే ఉంటుందన్నమాట. అంటే ముఖ్యంగా దీనిని ఏమంటారంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ అంటారనమాట. ఇది ఎన్పిసిఐ అనేది దీన్ని నిర్వహిస్తుంది. అసలు దీని ఉపయోగం ఏంటనేది చూద్దాం. మనకు వేగంగా ట్రాన్స్ఫర్ జరగాలంటే ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంక్ సంబంధించి ఖాతాకు డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయడంలో ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ఎప్పటి నుంచి అంటే దీనికి సెలవు దినాలు, పని దినాలు అంటూ ఏముండదు, మొత్తం పని దినాలే ఉంటుంది అనమాట, బ్యాంక్ సంబంధం లేకుండా. ఇక ముఖ్యంగా ఇక్కడ మొబైల్ కావచ్చు, ఏటీఎం నుంచి, ఎస్ఎంఎస్ నుంచి, బ్యాంక్ బ్రాంచ్ నుంచి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావచ్చు, అదేవిధంగా వంటి పలు ఛానళ్ళ ద్వారా ఐఎంపిఎస్ సేవలను అయితే మనం వాడుకోవచ్చు అనమాట. సో దీనికోసం వివిధ బ్యాంకులు ఇందుకు సంబంధించి వేరు ఛార్జీలు అయితే విధిస్తున్నారు అనమాట. సో అది ఎంత విధిస్తున్నారు, మనం ఎంత అయితే పంపుతామో ఆ పంపే దాన్ని బట్టే ఈ ఛార్జీలు అయితే ఉంటాయన్నమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ గరిష్ట పరిమితి 5 లక్షల వరకు అయితే ఉంది. సో ఇప్పుడు ముఖ్యంగా ఎస్బీఐ ఖాతాదారులకు సంబంధించి ఉన్నవారికి ఎస్బీఐలో కనుక ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ విషయానికి వచ్చినట్లయితే 25,000 నుంచి 1,00,000 వరకు కనుక ట్రాన్సాక్షన్ జరిపినట్లయితే మనకు ₹2 ప్లస్ జిఎస్టీ అయితే వసూలు చేస్తారు, కట్ అవుతుంది అనమాట. అదేవిధంగా 1,00,000 నుంచి 2,00,000 మధ్య చేసినట్లయితే ₹6 ప్లస్ జిఎస్టీ కట్ అవుతుంది. ఇక 2 నుంచి 5 మధ్యలో చేసినట్లయితే ₹10 ప్లస్ జిఎస్టీ అయితే కట్ అవుతుంది. అంతకుముందుకు మరి ఉందా అంటే ఇటువంటి దానిపైన అంతకుముందుకు ₹1 కూడా కట్ కాకపోయేది, ఛార్జీలు అయితే లేవు. ప్రస్తుతం అయితే కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక హెచ్డిఎఫ్సి అకౌంట్ హోల్డర్కి సంబంధించి ఉన్నవారు అయితే తప్పనిసరి తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎస్బీఐ కంటే హెచ్డిఎఫ్సి ఎక్కువగా ఛార్జీలు అనేది వసూలు చేస్తుంది. ఇంకా 1000 లోపు కనుక పంపిస్తే రెగ్యులర్ కస్టమర్లకు ₹2.5 వరకు, సిటీలోకి వచ్చేసి ₹2.5. ఈ విధంగా వచ్చేసి ఇక ₹1000 నుంచి 1,00,000 వరకు కనుక మనం ట్రాన్సాక్షన్ వరుసగా చేసినట్లయితే ₹5 లేదంటే ₹4.50 వరకు అయితే పడుతుందన్నమాట జిఎస్టీ. సో మొత్తం మీద అయితే ఇక 1,00,000 పై కనుక చేసినట్లయితే సాధారణంగా ₹15, సీనియర్ సిటిజన్లోకి వచ్చేసి ₹13. సో ఇలా అయితే ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా సేమ్ యాస్టీస్గా ఇదే ఫాలో అవుతుంది అనమాట. ఇక్కడ ₹1000 లోపు ట్రాన్సాక్షన్ చేస్తే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఛార్జెస్ అయితే లేవన్నమాట. ₹1000 నుంచి ₹1 కలుపుకుంటే ట్రాన్సాక్షన్ 1,00,000 వరకు చేసినట్లయితే అవి ట్రాన్సాక్షన్ సంబంధించి ₹6 కట్ అవుతాయి అనమాట. ఇక అదేవిధంగా ఆన్లైన్ ద్వారా చేసినట్లయితే ₹5 కట్ చేస్తున్నారు. ఇక అదేవిధంగా 1,00,000 పైన ట్రాన్సాక్షన్లు కనుక బ్యాంక్ నుంచి చేసినట్లయితే ₹12 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్ ద్వారా చేసినట్లయితే ₹10 ఉంటుంది. ఇక కెనరా బ్యాంక్ సంబంధించి కూడా అప్డేట్ వచ్చిందనమాట. ఇక ₹1000 వరకు సంబంధించి ట్రాన్సాక్షన్లు ఎటువంటి ఛార్జీలు అయితే లేవు అనమాట. కానీ ఇక ₹1000 నుంచి ₹10,000 కనుక చేసినట్లయితే ట్రాన్సాక్షన్ల పైన ₹3 వసూలు, అదేవిధంగా జిఎస్టీ కూడా చెల్లించాలి. ఇక 10,000 నుంచి 25,000 వరకు కనుక ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ₹5 ప్లస్ జిఎస్టీ కట్టాలన్నమాట. అదేవిధంగా కట్ అవుతుంది మనకు కట్టడం. ₹25,000 నుంచి 1,00,000 వరకు చేసినట్లయితే ₹8 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ₹1,00,000 నుంచి 2,00,000 వరకు చేసినట్లయితే ట్రాన్సాక్షన్ పైన మనకు ముఖ్యంగా ₹15 జిఎస్టీ పడుతుంది. 2,00,000 నుంచి 5,00,000 వరకు చేసినట్లయితే ట్రాన్సాక్షన్ సంబంధించి ₹20 అయితే జిఎస్టీ అయితే పడుతుంది అనమాట.